హైదరాబాద్ శివారు ముచ్చింతల్లో సమత కుంభ 2024 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులతో అష్టాక్షరి మంత్రం జపం చేయించారు శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి. 6వ రోజు ఉత్సవాల్లో భాగంగా అపూర్వ ఘట్టం నిర్వహించారు. 108 దివ్య దేశాధీశులకు శాంతి కళ్యాణం నిర్వహించారు. శాంతి కళ్యాణ మహోత్సవంలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు పాల్గొన్నారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. தேவர் கூறாமெல்லாம் தீருந்தென்னை மகள் பேசி மந்திரித்து மந்திரா கோடியோடுத்தி மகாநாம அந்தாரி சூட்டாக்க நக்கண்டேன் தோடினா நாளை நாள் தீசை தீர்த்தங்கோ நந்து நீனல்கி பார்ப்பான சிட்டார்கள் பல்லாரேடுத்தேத்தி பூப்பூனை கண்ணி பூனிதானோடன் தன்னை காப்பூனான் கட்டாக்க நக்கண் தோடினா கதிரோலி தீபங்காலசமுடனேந்தி செதிரீலா மங்காயார் தம் வந்தேதிர்கொல்லா மதுராயார் மன்னன் நாடி நீலை தொட்டெங்கும் அதிரா பூகுதாக்க நக்கண்டேன் தோடினா மத்தாலங்கொட்டாவா ரிசங்கம் நின்னோதா முத்தோடை தாமம் நீரைத்தாந்த பந்தல் கீழ் மைத்தூணன் நம்பி மாதுசூதன் வந்தென்னை கைத்தாலம் பத்தாக்க நக்கண்டேன் தோடினா வாய் நல்லார் நல்லாமாராயோதி மந்திரத்தால் பாசீலை நானார் பாடுத்து பாரிதி வைத்து காய்சீனாமகாலி ரன்னானின் கைபத்தி தீவாலம் செய்யாக்க நக்கண்டேன் தோடினா இம்மைக்கும் ஏழேழ் பீரவிக்கும் பத்தவன் மாயுடையவன் நாராயண் நம்பி செம்மாயுடைய திருக்கையால் தாழ்பத்தி அம்மி மீதிக்காக்க நக்கண்டேன் தோடினா வரிசீலை வாழ்மோகத்தென மார்த்தாம் வந்திட்டு எரிமோகம் பாரித்து என்னை முன்னே நிறுத்தி அறிமோகனச்சோதன் கைமேலென் கை வைத்து பொறிமோகன் தட்டாக்க நக்கண்டேன் தோடினான் உமாமப்பி சாந்த மட்டித்து மங்கால விதிவாலம் செய்து மனநீர் அங்காவானோடு மூடன் சென்னங்கனை நக்கண்டேன் தோடினான் घृणाहि
भूतवते सवितराधिपत्यैः पयस्वतेरन्तिराशानो अस्तु ध्रुवा दिशां विष्णुपत्न्यघोरास्येषा सहसो या मनोता अभिनो गृणन्तु विष्टम्भो दिवो धरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी అందరం మన మన స్థానాలలో చక్కగా కూర్చొని ఉందాం సంభావనై జై శ్రీమన్నారాయణ సదితరుళా ఆయా కాగాతన్ కండగానవీనై ஏயற்பூகழ்வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமில் மாலை இறைந்தும் வல்லவர் வாயோம் நான் மக்காலை பெத்து மகிழ்வாரே ஆயானோ காகாத்தான் கண்ட காணவீனை பெயர் பூகழ் வில்லி புத்தூர் கோன் கோதை சொல் தூயாதாமில் மாலை இறைந்தும் வல்லவர் வாயோம் நான் மக்காலை பெத்து மகிழ்வாரே ஆண்டாள் திருவடிகளே சரணம். जय श्रीमन्नारायण. जय जय श्रीमन्नारायण. And now let all the balls return. మాలికలన్నిటినీ కూడా మెల్లిగా వెనక్కి పంపండి. ఇంకా పాట అయ్యేంత వరకే మాలికలతోటి ఆటలు. పాట ఆగిపోతే ఆట ఆగిపోతుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. బంధువులారా, మాలికల్ని వెనక్కి పంపించండి. అందరికీ కూడా కళ్యాణం జరిగినటువంటి అక్షతలని మీ అందరి దగ్గరికి కూడా మన స్వాములు తీసుకొస్తున్నారు. అందరికీ అందుతాయి. చేత మనం ఎవరు హడావిడి పడద్దు. ఈరోజు ఈ శాంతి కళ్యాణ మహోత్సవం చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం దర్శించుకోగలుగుతున్నాం. మన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి శాంతి చేకూర్చడం కోసం ఏర్పడ్డది. మనుష్యులలో ఒక ఆనందం, ఒక ఉత్సాహం ఇవి వెళ్ళి విరియాలి. దానికి అడ్డొచ్చేటటువంటి అహంకారాదులు, గర్వము, దర్పము, దంభము, వ్యామోహము ఇవి అణగారాలి. ఇది అణగారాలంటే అందరిలోనూ ప్రేమ ఏర్పడాలి. ప్రేమ ఎప్పుడు ఏర్పడుతుందంటే మనవారు అనుకుంటే ప్రేమ ఏర్పడుతుంది. మనం ఎవరిని ప్రేమిస్తామో వారిలో ఉండేటటువంటి హెచ్చు తగ్గులని మనం పట్టించుకోం. అది మనకి ఒక ప్రేమని పెంచి ఆ ప్రేమయే ఒక ప్రవాహమై సాగితే మిగిలిన అంతరాలన్నీ దాంట్లో అంతరించిపోవాలి. ఇది మన సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర ప్రదాత అయినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క సందేశం. మనకి మనం వ్యక్తులలో ఆ రకమైనటువంటి ఒక
ఏకతా భావం వ్యక్తిగతంగా ఆకారాల్లో తేడాలున్న అంతరాలు మనకి ఉన్నప్పటికీ కూడా మన భావనలన్నీ ఏకం కావాలి, ఏకోన్ముఖం కావాలి. మనమందరం ఒక భగవత్ కుటుంబం అనే భావన కావాలి. ఒక భావన మన భగవత్ కుటుంబంగా ఏర్పడితే ఎవరైనా దోషము చేస్తే వారిని సరిచేసే ప్రయత్నం చేస్తాం, మంచి చేస్తే ఆదరించి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తాం. మనందరికీ తెలుసును, మన శరీరంలో అవయవాలు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఒక అవయవం మరొక అవయవాన్ని ఎప్పుడు ఆక్రమించే ప్రయత్నం చేయదు, పెత్తనం చేసే ప్రయత్నం చేయదు, అణగార్చే ప్రయత్నం చేయదు, దండించే ప్రయత్నం చేయదు. మనకి ఎప్పుడైనా సహకారం చేస్తే మిగతా దేహం అంతా ఆ అవయవానికి ఆనందంతో కృతజ్ఞత చూపిస్తుంది. ఏ అవయవమైనా మనకి లోపం కలిగిస్తే మిగతావన్నీ దాన్ని సవరించే ప్రయత్నం చేస్తాయి. మనందరికీ తెలుసునిది, ఇది మన దేహంలో జరిగే మెకానిజం. ఇది మనకి దేహం నుంచి దాటి మన ఇంటి దాకా, ఇంటిని దాటి గ్రామం దాకా, గ్రామాన్ని దాటి మన జిల్లా దాకా, జిల్లా నుంచి రాష్ట్రం దాకా, రాష్ట్రం నుంచి దేశం దాకా, ఇది ప్రపంచం అంతటా వ్యాపించాలి అని కోరిన మహనీయులు రామానుజ ఆచార్య స్వామి. ఈవేళ వారి సందేశం మనందరికీ కూడా శిరోధార్యము. ఎందుకంటే మనకి వ్యక్తులలో తెలిసినా తెలియకున్నా ఉన్నా లేకున్నా కేవలము ఏదో జాతిని బట్టో, కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, ఆస్తిని బట్టో, పదవిని బట్టో ద్వేషాలు ప్రేమలు మనం చూస్తున్నాం. విచ్ ఆర్ రియలీ నాట్ రిలవెంట్, విచ్ ఆర్ మీనింగ్లెస్ ఆల్సో. నిజానికి వాటి వల్ల వ్యక్తి సమాజము కూడా నష్టపోతుందే తప్ప శ్రేయస్సు ఏర్పడదు. అది ఏర్పడాలంటే మనలో సమతా స్ఫూర్తి ఏర్పడాలి, సమతా భావన కలగాలి. భగవద్ రామానుజ స్వామి మనకు ఆ సమతని అనుగ్రహించారు. రామానుజుల వారికి 108 దివ్య దేశాల్లో ఉండే ఈ పెరుమాళ్ళందరూ కూడా అనుగ్రహించారు. అందుకు మనం ఇక్కడ ఈ 108 దివ్య దేశాలను ఏర్పాటు చేసుకున్నది. నిజానికి అవి ఆలయాలే, 108 ఆలయాలే. కానీ వాటిని మనం ఆలయాలంట లేదు, దివ్య దేశాలని మనం కీర్తిస్తున్నాం. ఎందుకని అంటే ఆయా ప్రాంతంలో భగవంతుడు ఎప్పుడు ఆ వ్యక్తి యొక్క పుట్టుకని పట్టి కానీ, ఆ వ్యక్తి యొక్క ఇతరమైనటువంటి వ్యవహారాన్ని చూసి కానీ భగవంతుడు ఆదరించలేదు. ఆ వ్యక్తికి ఉండేటటువంటి ప్రేమని పట్టి ఆదరించాడు, అనుగ్రహించాడు. ఎక్కడెక్కడ భగవంతుడు అట్లా అనుగ్రహించాడో అవన్నీ దివ్య దేశాలయ్యాయి. దాన్ని గుర్తించారు మన ఆళ్వార్లు, వాటిని కీర్తించారు తమ యొక్క హృదయం నిండా ప్రేమని నింపుకొని. అలాగా ఆళ్వార్లు కీర్తించిన, భగవంతుడు చూపించిన సమతా స్ఫూర్తికి కేంద్రాలేవో అవి దివ్య దేశాలు అన్నారు. అయితే అవి కూడా మిగతా టెంపుల్స్తో పాటు దేర్ ఆల్సో సమ్ అదర్ టెంపుల్స్, దట్స్ ఆల్. కానీ బట్ దే ఆర్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ లైక్ దట్. ఈచ్ వన్ among those 108 which we are considering as Divya Desas are probably the Acharyas recognized as Divya Desas. Each one showed one sort of, a few sorts of probably equality, and thus became an example to the world at large. That is what attracted the attention of Alvars.
and they sung the glories of that Lord in those places. They became the inspiration to Ramanuja Acharya Swami. That is why around Ramanuja Acharya Swami, all those 108 Divya Desas are consecrated. We are so blessed here. All those 108 Divya Desa Murtis are appearing right in front of us at a single location. In fact, our eyes are not enough to see them. We need to have probably a divine vision as Arjuna was blessed with by the Lord Krishna. మనకి మన కళ్ళు చాలటం లేదు. ఇక్కడ వేదిక మీద కూర్చుంటే ఆ చివరి నుంచి చివరి దాకా చూడాలంటే ఒకసారి ఇలా చూడాల్సి వస్తుంది. ఎట్ ఏ గ్లాన్స్ చూడడానికి చాలటం లేదు. మా డాక్టర్ రామేశ్వరరావు గారు చాలా పెద్ద వేదిక వేస్తున్నామని వేశారు దీన్ని. నో డౌట్ దిస్ ఈజ్ సో బిగ్. ఇక్కడ మన గాయకులుగా వచ్చినటువంటి మా రామాచారి గారు వాళ్ళు అన్నారు, ఇప్పటికి మనకి ఉండేటటువంటి వేదికల్లో మన అన్ని చోట్ల మేము చాలా చోట్ల చూసాం, ఉన్న వేదికల్లో ఇది చాలా పెద్ద వేదిక అన్నారు. ఇంత పెద్ద వేదికకి తగ్గట్టుగా మనం దీని మీద కార్యక్రమాలు చెయ్యాలి అని అనుకున్నారు. అయితే అంత పెద్ద వేదికైనా ఇప్పుడు చాలటం లేదు. 108 శ్రీమూర్తులు ఒక చోట చేరితే ఆ వేదిక చాలటం లేదు. వారిని చూడటానికి మన కనులు చాలటం లేదు. వారిని నింపుకోవడానికి మన మనస్సులు చాలటం లేదు. వారిని గురించి ఆలోచించడానికి మన తెలివి చాలటం లేదు. భగవంతుడు అప్రమేయం హితతేజ అన్నట్లుగా ఆయన అద్భుతమైనటువంటి కాంతి చాలా చక్కగా మనకి ప్రకాశిస్తున్నాడు. ఇది మనం చేసుకున్న సుకృతం, మన భాగ్యనగరానికి లభించినటువంటి సుకృతం ఇది. ఎక్కడో ఉండేటటువంటి స్వాముల దగ్గరికి మనం వెళ్ళి చూడాలి అని అంటే literally that is impossible, isn't it? There are Divya Desas, of course, all around, right from Kashmir, right from Muktinath in the Nepal, and up to, of course, the southern tip of our Bharat. Divya Desas are spread all around. But are we able to go and visit all those places in our lifetime? It's pretty difficult. We may, yes, but it's very difficult. In spite of our efforts, we are able to see only 106 Divya Desas, not beyond that. 2 more Divya Desas. One is the Kshira Sagara and the other is the Vaikuntham. Ja nahi sakenge. We can't go there. We may go. We may, yes. If God blesses, if the grace of Gurus is there, we may reach those places like Kshira Sagara and Vaikuntha. We won't be able to return. We go, but we don't know what happens later. And we cannot come back. And we won't be able to share our experiences with any of these people. Can we? And Vaikunthani gedithe malli tirigi ragalama? Vasta. Palakadaliki pote ఏమవుతుందో తెలియదు మనకి. మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. కానీ ఇక్కడ మన దివ్య దేశాల్లో పాలకడలికి పోయినా మళ్ళీ మనం చక్కగా తిరిగి రావచ్చు, క్షేమంగా తిరిగి రావచ్చు. పరమపదానికి వెళ్ళినా మళ్ళీ క్షేమంగా తిరిగి రాగలిగేట్టుగా మన 108 దివ్య దేశాలు ఇక్కడ ఏర్పడ్డాయి. అది ఇక్కడ మన అదృష్టం. 108 దివ్య దేశాలని మనం సేవించుకుంటున్నాం. ఆ కళ్యాణోత్సవాన్ని టు సీ దట్ స్పెక్టాక్యులర్ వ్యూ ఆఫ్ ఆల్ దోస్ డీటీస్ and the Lord in these many forms. And what we need to understand here is the impeccable, that
performance of those acharyas, archakas, the priests who are there, are very, very sincerely and with good heart, they are offering those services to the Lord. That is how that the Raghudatta Swamiji is giving the training to all of them and putting them with the orientation in offering those services. We are so blessed. Now, there are 108 Divya Desas, as I said, and those 108 names, if we chant once with our heart, I think we will be blessed then. Should we chant them? How many of you are ready? 108 దివ్యదేశ మూర్తుల యొక్క నామాలు చెప్దామా?